నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, దేశీయ మొక్కలనే నాటాలని తెలిపారు. అన్యజాతుల మొక్కలను పెంచడం మానిద్దామని సూచించారు. కోరోకార్పస్ మొక్కల వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని, వాటిని పశువులు తినవని, పక్షులు దూరంగా ఉంటాయని వివరించారు. అందుకే ప్రతి సంవత్సరం జూన్ జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వన మహోత్సవం జరిగింది. నల్లచెరువులోని వాకింగ్ ట్రాక్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. అవసరమైతే అటవీ శాఖ, కార్పొరేషన్ అధికారులు మొక్కలు అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వేముల జ్యోతితో పాటు టీడీపీ నేతలు మహమ్మద్ రఫీ, టెంట్ హౌస్ బాబు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగర కార్పొరేషన్ నగర పరిధిలో కూడా అన్ని ముఖ్య కూడల్లో కూడా రాబోయేటువంటి వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడే కాకుండా ప్రతిసారి కూడా అవసరం ఉన్నంత వరకు చెట్లను పెంచేటువంటి బాధ్యత ప్రజలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే మారుతున్నటువంటి పొల్యూషన్ కానీ అనేక రకాల సమస్యల్ని ఈరోజు గ్రీనరీ ద్వారానే అరికట్టగలుగుతామనే ఆలోచన భావన ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బాధ్యతను తీసుకొని పెద్ద ఎత్తున ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ గారి పిలుపుని ఆసరాగా తీసుకొని తమ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా చెట్లను పెంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్లాంటేషన్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ కొన్ని కార్యక్రమాలు చేపట్టి అంతకుముందు లైటింగ్ అనేది లేదు వాకింగ్ ట్రాక్లో. ఇక్కడ స్వచ్ఛందంగా బాబు మరి కొందరు సహకారంతో తన డబ్బులు పెట్టి వాకింగ్ ట్రాక్కి లైటింగు, మరి ఈ 3 ఆకుల చెట్లు, 6 ఆకుల చెట్లు, దానివల్ల ఉబ్బసం నానా రోగాలు వస్తాయని గవర్నమెంట్ వారితో ఆ చెట్లు మొత్తం కొట్టించేసి వాకింగ్ ట్రాక్ని ఇసుక వేయించేసి స్వచ్ఛందంగా గవర్నమెంట్తో సహకారం లేకుండా వీళ్ళు చేస్తున్నారు. దీనికి 1 టౌన్ ఎమ్మెల్యే గారు నసీర్ అహ్మద్ గారు వచ్చి చూసి వాళ్ళ చెట్లు నాటి ఈ వాకింగ్ ట్రాక్ని నేను ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని దీన్ని డెవలప్ చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానని తను వాగ్దానం చేశారు. నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.70 అడుగుల నీటి మట్టం ఉంది. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ శాఖ అధికారులు హెచ్చరించారు. పొలం వివాదం, దాడులు, కేసులతో తనకు ఎటువంటి సంబంధం లేదని శ్రీ భ్రమరా టౌన్షిప్ అధినేత గల్లా రామచంద్రరావు స్పష్టం చేశారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లోని సంస్థ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2 రోజులు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే భర్త అరాచకాలు అంటూ నాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. భూమి విషయంలో ఎలాంటి లీగల్ ఇష్యూ లేదు, కేవలం లిటిగెంట్ ఫెలో అనేది అప్పుడు అర్థం కాలేదు మాకు అతను. ఎందుకంటే మేము కనీసం కలవం కదా వాళ్ళని. మాకు చాలా ప్రాజెక్టులు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వివిధ రకాల లొకేషన్లో వందల ఎకరాల ప్రాజెక్టులు ఉండటం వల్ల ఎవరైతే ముఖ్యమైన వ్యక్తో ఆ వ్యక్తితో మాత్రమే మేము డీల్ చేస్తాము, లీగల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటాము. అయితే ఈ క్రమంలో వాళ్ళు కొన్న మనిషి ఒక లిటిగెంట్ ఫెలో జరగడం వల్ల మాత్రమే ఈ అంశం ఇవాళ చర్చనీయాంశంగా మారింది. నాకు అసలు అనుచరులు లేరండి. నాకు ఉన్న వాళ్ళు ఎవరంటే ఎంప్లాయీ, నాకు కలిసి పనిచేసే టీం ఉన్నారు తప్ప నాకు అనుచరులు ఎవరు లేరు. అసలు ఫ్రెండ్స్ అసలు పొరపాటును కూడా అసలు వాళ్ళకి ఎవరో తెలియదు, ఆ వ్యవస్థ వాళ్ళకి సంబంధం లేదు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అప్రజాస్వామిక పాలన, జరిగిన అన్యాయాలను ప్రజలు చీత్కరించుకుంటున్నారని జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి డి శ్రీనివాసరావు అన్నారు.
అరండల్పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా అధికారుల తీరు మార్చుకొని ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వేధింపులకు పాల్పడడం దుర్మార్గమన్నారు. ముఖ్యంగా ఆయన వెనక ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు మొత్తాన్ని కూడా త్వరలో బయటపెట్టబోతా ఉంది ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎంత దారుణం అంటే ఐపీఎస్ అధికారులు కూడా అన్యాయం చేశారు అంటే ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగించారు. దానికి నాయకత్వం వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఆయనకి సలహాలు, గౌరవ సలహాదారుని పేరు పెట్టుకున్నాడే సజ్జల. ఇంత దౌర్భాగ్యమా? నేను ఇప్పుడు దాకా మేమందరం అనుకున్నాం రెడ్ బుక్ అంటే ఏందో అనుకున్నాం. ఇవాళ తెలుస్తూ ఉంది రెడ్ బుక్ అంటే ఎవరైతే ఈ రాష్ట్రంలో అన్యాయంగా, దారుణంగా ప్రజలను వేధించారో, అరాచక పాలన చేశారో వాళ్ళ చిట్టా బుక్లో ఉంది. అటనే దోపిడీలో ఏ విధంగా ప్రవర్తించారు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేశారు అనేది ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తూ ఉంది. మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి అనే అతన్ని ఇప్పటికే మరి కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అటనే అనేక అంశాల్లో ప్రతి విషయంలో కూడా ఈ దోపిడీకే వాళ్ళు మార్గం ఎంచుకున్నారు. ప్రజల అభివృద్ధిని కానీ, సంక్షేమాన్ని కానీ మొత్తం కూడా పక్కన పెట్టిన ఫలితంగానే వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది. ఇవాళ రాజ్యసభ నుంచి కూడా 5-6 రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీలోనో, బీజేపీ కూటమిలోనో చేరే పరిస్థితి ఉంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎల్ఆర్ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైల నిర్మాణంకు ఎమ్మెల్యే నసీర్ భూమి పూజ చేశారు. నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికతో పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. గుంటూరు నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో అనేక శాంక్షన్స్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ముఖ్యంగా అమృత్ 2.0కు సంబంధించినటువంటి నిధులు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ గుంటూరు నగర కార్పొరేషన్కి రాబోతూ ఉన్నాయి. దాని ద్వారా మరింత ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ నగరంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా చిన్న చిన్న మెట్లు రోడ్డు మీద కట్టడం, అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి చెప్పినా కూడా స్పందించకపోవడం జరుగుతూ ఉంది. ఎవరి వీధిలో వాళ్ళు బాధ్యతగా తీసుకొని ఎక్కడ కూడా ఆక్యుపెన్సీ ఎక్కువ అంటే రోడ్ల మీదకి వచ్చి మెట్లు కట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేయడం వల్ల రోడ్లు చిన్నయిపోయి ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని అధికారులు స్పందించకముందు ఎవరికి వాళ్ళు తమ పరిధిలో కట్టుకొని ప్రజలు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆల్ పీపుల్స్ పార్టీ సమావేశం అరండల్పేటలో జరిగింది. సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్రంలో నేరస్తులు ఎక్కువవుతున్నారని, శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆల్ పీపుల్స్ పార్టీ జాతీయ అధ్యక్షులు ముత్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఎన్నికల్లో తమ వంతుగా పోటీ చేస్తామని చెప్పారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మంజులా సుబ్బారెడ్డిని అభినందించారు. రేపు స్థానిక సంస్థల్లో ఎక్కడైతే మేము పోటీ చేయాలనుకున్నామో వాటి భాగంగా ఈ కార్యక్రమంలో చర్చించి మా జిల్లా అధ్యక్షుల వారితో, మా రాష్ట్ర అధ్యక్షులు, మా నేషనల్ జాతీయ అధ్యక్షుడు బొమ్మసాని ముత్యాలరావు గారి ఆధ్వర్యంలో ఈ కమిటీలను కూడా నిర్మాణం పూరింపజేయబడుతున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మేము ఇప్పుడు ఉండే ప్రభుత్వానికి మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో అలయన్స్గా పోయినాము. అలయన్స్గా పార్టీ కార్యక్రమాలను మేము ఏదైతే చేస్తున్నారో వాళ్ళు చేసే కార్యక్రమం ప్రతిదాన్ని మేము ముందుకు తీసుకుపోవడానికి మా వంతు కృషి చేస్తున్నాం. కాబట్టి సో చాలామంది యువకులు వాళ్ళకి ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ కానీ, లేకుంటే వాళ్ళకుండే విద్యాపరమైన ఏమన్నా సమస్యల పట్ల కానీ ఇలాంటి వాటి పరంగా నేను దానికి సంబంధించిన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి అవి పరిష్కరించే విధంగా నేను ఈ పార్టీని సపోర్ట్ చేస్తాను. అంతేకాకుండా నాకు ఎంతో ఇష్టమైన ఫీల్డ్ వచ్చేసరికి ఫారెన్ ఎడ్యుకేషన్. నేను ఎంక్విజ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి ఇప్పటికి 7 years అయింది.
ఈ జిల్లాలో ఎవరైనా సరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే నా వైపు నుంచి వాళ్ళకి టోఫిల్ కానీ ఐఎల్స్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్కి నా తరపు నుంచి మా సంస్థ తరపు నుంచి మేమే సపోర్ట్ చేస్తాము. సెప్టెంబర్ 5వ తేదీన టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా డేగల యూత్ సునీల్ హనీఫ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జన్మదిన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. గోరంట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు, గోరంట్ల మాజీ సర్పంచ్ ఎర్రంశెట్టి వేణుగోపాల్, బొక్కిసం శివరాం తదితరులు పాల్గొన్నారు. మా సోదర సమానమైనటువంటి శ్రీ డేగల ప్రభాకర్ గారి జన్మదినోత్సవం రేపు 5వ తారీఖు జరుగుతుంది. సెప్టెంబర్ 5 దానిగా మిత్ర బృందం అంతా కలిసి ఇవాళ మన గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు జరిపి ఈ వారం కూడా ఈ వారోత్సవంలాగా ఆయన పుట్టినరోజు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ గారి మిత్ర బృందం అంతా రావడం జరిగింది. వారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ముందుగా జీవించి ఉండాలని, అదేవిధంగా రేపు 2వ తారీఖు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మరి గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో అన్న పేరు మీద ప్రత్యేక పూజా కార్యక్రమం జరిపించాం. అదేవిధంగా ఈ 7 రోజులు కూడా చర్చిలో, మసీదులో మరి పేదలకి అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా చిన్నపిల్లలకి పుస్తకాల కార్యక్రమం కూడా జరిగింది. డేగల ప్రభాకర్ గారు సహాయ సహకారులందరూ ఈరోజు మాకు ఎంతో అద్భుతంగా సహకరించారు అన్నయ్య వాళ్ళందరూ. అదేవిధంగా ఈ 7 రోజులు కూడా కార్యక్రమం మేము ఎంతో ఘనంగా జరపాలని నిర్ణయించుకున్నాము. అన్నయ్యల సహకారం మాకు ఇదే విధంగా ఉండాలి. అరండల్పేటలోని అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. వరలక్ష్మి వ్రతంతో పాటు కోటి కుంకుమార్చనలో మహిళా భక్తులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 2న ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ప్రసాద్ తెలిపారు. ఓం నారాయణే నమోస్తుతే. ముఖ్యంగా 4 శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ పూర్ణిమ, శ్రావణ బహుళ అమావాస్య నాడు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఇందులో భాగంగా 4వ శ్రావణ శుక్రవారం మరి ఎవరైతే పౌర్ణమి ముందు వ్రతం ఆచరించలేదో వారి చేత వ్రతం చేయించబడుతుంది. అలాగే సామూహిక కోటి కుంకుమార్చన, అమ్మవారికి 1100 బంగారు పుష్పాలతో సహస్రనామ పూజ చేయిస్తున్నాము. ముఖ్యంగా శ్రావణ బహుళ అమావాస్య నాడు లక్షగాదుల పూజతో మరి ఈ సంవత్సరం శ్రావణ మాసం కోటి కుంకుమార్చన పూర్తి చేసుకుంటున్నాము. 2వ తారీఖు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఈ శ్రావణ మాసం పూర్తవుతుంది. భక్తులందరికీ శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తెలియజేస్తున్నాం. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.